రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ అక్రమ కోటలోని కట్టలు బయటపడుతున్నాయి. 100 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. విదేశాల్లో ఉంటూ పలువురిని బెదిరిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దుబాయ్ నుంచి 5 సార్లు హైదరాబాద్కు వచ్చి తన వ్యాపారాన్ని చక్కబెట్టుకున్నట్టు కూడా తెలిసింది. తుపాకీ గురిపెట్టి సంపాదించిన సొమ్ము దాదాపు 100 కోట్లకు పైమాటే. వివిధ దేశాల్లో 100 కోట్ల ఆస్తులు, దుబాయ్లో విలాసవంతమైన ఫ్లాట్, నెలకు 2 లక్షల అద్దె చెల్లిస్తూ నివాసం, ఖరీదైన కార్లలో షికార్లు, విదేశాల్లో విలాసవంతమైన జీవితం, అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లర్, 100 కోట్ల అక్రమ సంపాదన. లెక్కల్లో తేలాల్సిందే ఇంకా చాలానే ఉంది. ఇలా ఈ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ అక్రమాల చిట్టా పోలీసుల విచారణలో తవ్విన కొద్దీ బయటకొస్తోంది. ఇతను పేరు మోసిన రౌడీ షీటర్, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పోలీసులను ముచ్చమటలు పెట్టించి అతి కష్టం మీద అరెస్టు చేసిన పోలీసులు 9 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు చాంద్రాయనగుట్ట పోలీసుల విచారణలో పలు కీలక సమాచారం దొరికింది. 2016లో దుబాయ్ నుంచి హైదరాబాద్కు 5 సార్లొచ్చి హోటల్ కేంద్రంగా సెటిల్మెంట్స్ కు పాల్పడినట్టుగా విచారణలో వెల్లడైంది. చాంద్రాయనగుట్ట, షాహీన్ నగర్ కు చెందిన సయీద్ హాదీ అయూబ్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2016 అక్టోబర్లో భూ వివాదంలో కేసులో బెదిరించి లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. 72 కేసుల్లో నిందితుడైన అయూబ్ ఖాన్ మూడోసారి తీసుకున్న పాస్పోర్ట్లో పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకున్నట్టు విచారణలో తేలింది. 44 ఏళ్ల అయూబ్ ఖాన్ పుట్టిన తేదీని 1977 జూలై 7గా గుర్తించారు. రికార్డుల ప్రకారం అయూబ్ తండ్రి పేరు జహంగీర్ ఖాన్, పాస్పోర్ట్లో మాత్రం సైదుద్దీన్ గా చూపాడు. దీంతో 8 సార్లు లుకౌట్ నోటీస్ ఇచ్చినా పట్టుబడకపోవడానికి కారణమిదే. హైదరాబాద్లో తన అనుచరులు, బంధువులతో నిత్యం మంతనాలు సాగిస్తూ వ్యాపారాలు చక్కబెట్టినట్టు చెబుతున్నారు పోలీసులు. గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చి విక్రయించాడు. పెద్ద ఎత్తున భూముల కొనుగోలు కూడా చేసినట్టు తేలింది. బినామీ పేర్లతో 3 బంగారు దుకాణాలు నడుపుతున్నట్టు తెలిసింది. ఇక 8 రోజుల కస్టడీ కోసం కామటిపుర పోలీసులు అయూబ్ ఖాన్ ను కస్టడీకి తీసుకున్నారు. దుబాయ్లో వ్యాపారాలు వెలగబెడుతున్న అయూబ్ 2 లక్షల అద్దె ఫ్లాట్లో ఉండేవాడని ఆధారాలు సేకరించారు. 3 కాస్ట్లీ కార్లలో షికారు చేసినట్టు వెల్లడించారు. అయూబ్ ఖాన్ కొడుకుల్లో ఒకరు విశాఖ గీతం యూనివర్సిటీలో చదువుతున్నట్టు గుర్తించారు. ఇక కామటిపుర పోలీసులు 8 రోజుల కస్టడీకి తీసుకోవడంతో మరిన్ని కొత్త విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.